రాజు, బ్రేకప్. ఇన్నాళ్ళు నిన్ను లవ్ చేసినందుకు నా పాత చెప్పుతో నన్ను కొట్టుకోవాలనిపిస్తుంది. ఏంది స్వాతి అంత ఘోరంగా మాట్లాడతాను? అసలు ఏం చేసినా నేను? ఏం చేయలేను, అందుకే బ్రేకప్. అర్థం కాలే. ఇంట్లో అర్థం కాకపోవడానికి ఏముంది? ముద్దీయమంటే సిగ్గుపడతావు, ముట్టుకుంటే దూరం అవుతావు. అయినా ఎప్పుడన్నా ప్రేమ వచ్చి కౌగిలించుకుందామని చూస్తే స్నానం చేసినావా అని అడుగుతావు. నీలాంటి ఏ అమ్మాయి లవ్ చేస్తా చెప్పు? అలా తప్పే ఉంది. స్నానం చేయకుండా కౌలించుకుంటే చెమట వాసన వస్తుంది. సెంటు కూడా లేదు నా దగ్గర, కొట్టుకొని నీ దగ్గరకు వద్దామంటే. అందుకే వద్దన్నా. ఇక ముద్దించుకున్నాడు ముట్టుకున్నాడు అంటే అవన్నీ పెళ్లి తర్వాత శోభనం రోజు అయితేనే మంచిగుంటది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10 రోజులు సీరియల్గా బిర్యానీ తిని తిని 11 రోజు కూడా తింటే ఆ టేస్ట్ పెద్దగా ఏం అనిపించదు. అదే 10 రోజులు ఓపిక పట్టి 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 11 రోజు బిర్యానీ తింటే అబ్బా, ఆ మసాలా ఆ ముక్క నాలుక గంటంగానే మస్తు అనిపిస్తుంది. మరి 10 రోజులలా ఇంకెవడైనా వచ్చి ఆ బిర్యానీ తింటే? ఏంది స్వాతి పుసుక్కన గంత మాట అన్నావు? నువ్వింకా స్వతంత్రం వచ్చిన దగ్గరనే ఆగిపోయినావు రాజు. నీతో ఒంటరిగా ఉండాలనిపిస్తుంది, నన్ను ఎక్కడికైనా తీసుకోవా అంటే హనుమాన్ టెంపుల్లో ప్రసాదం మంచిగా ఉంటుంది, అక్కడికి వెళ్ళి తినుకుంటా మాట్లాడదాం అని అక్కడికి తీసుకొస్తావు. దేవుని గుళ్ళో కూర్చొని దేవతతో మాట్లాడాలని నాకు కూడా అనిపిస్తుంది కదా, అందుకే అక్కడ తీసుకుపోతా. ఆయన అది స్వతంత్రం కాదు, స్వాతంత్రం. ఛీ ఆప. సరే, ఇదంతా పక్కకు పెట్టగానే సినిమాకని తీసుకుపోతావు. అమ్మాయితో సినిమా అంటే ఎవరైనా ఏం చెప్తాడు? మంచిగా మల్టీప్లెక్స్లా 500-600 టికెట్ బుక్ చేసి రిచ్గా తీసుకుపోతాడు. కానీ నువ్వేం చెప్తావు? సింగిల్ థియేటర్లో 50 రూపాయల టికెట్లో కూర్చుండ పెడతావు. నీకెన్నోసార్లు చెప్పినా కదా స్వాతి, మంచి 50 రూపాయల టికెట్లో కూర్చుంటేనే థియేటర్లో ఉర్రుకుంటే ఎంజాయ్ చేయొచ్చు సినిమాను. అది నువ్వు ఒక్కనే ఉన్నప్పుడు ఎంజాయ్ చేయరా, నాతోని కాదు. నిజం చెప్పానంటే 50 రూపాయల టికెట్ నేను పెట్టుకుంటే ఆ తర్వాత ఇంటర్వెల్లో నువ్వు తినిపిస్తావు కదా అని చెప్పి 50 రూపాయల టికెట్కి తీసుకొని పోతా. నాకు ఖర్చు తక్కువ అవుతుంది కదా. ఏచే, నువ్వేం మాట్లాడకు. ఏ మగాడైనా వాళ్ళ లవర్కి మీసాలు గడ్డాలు గీక్కునే ట్రిమ్మర్ గిఫ్ట్ ఇస్తాడా? అంటే నీ మూతి మీద మీసాలు ఉంటాయి స్వాతి, అమ్మాయికి అట్లుంటే మంచిగా ఉండదు కదా, అందుకే అది గిఫ్ట్ ఇచ్చిన. నీ గురించి గంత లోతుగా ఆలోచించిన. ఎవరైనా ఆలోచిస్తారా చెప్పు? నీతో మాట్లాడే టైం వేస్ట్. నీతో నేనే కాదు, ఏ అమ్మాయి ఉండదు. రాసి పెట్టుకో, ఎవ్వతైనా వదిలేసిపోవాల్సిందే, గుర్తు పెట్టుకో. స్వాతి స్వాతి స్వాతి, ఏం ఆడోళ్ళో ఏమో, శరీరాన్ని కాకుండా మనసును ప్రేమిస్తే మోగనివి కాదా అంటారు. ముద్దిమ్మని అడిగితే ముందు అమ్మాయి ఉన్న ముట్టుకోకుండా ఉన్నోడే మోగోడు రా అంటారు. అసలు వీళ్ళకి క్లారిటీ లేదు. పిచ్చి బావ, లవర్ ఎక్కడికన్నా తీసుకుపో అంటే హనుమాన్ టెంపుల్ ప్రసాదం మంచిగా ఉంటది అని చెప్పి అక్కడికి కూర్చుందా అన్నవా? ఇంకా కౌగిలించుకుందాం దాని దగ్గరికి వస్తే వాసనత్తం దూరం జరగను అంటవా? ప్రపంచంలో ఎవడన్నా అమ్మాయికి ట్రిమ్మర్ గిఫ్ట్ ఇస్తాడా బా? నీకెందుకు బావాలా వరుస అప్పుడేకుండక? మరదలు అని చెప్పి మటర్ చేయకుండా ఆగిపోయినా, లేకుంటే ఉల్లిగడ్డ బాంబెట్టి లేపేస్తోంది. మరి లేకపోతే ఏంది బావా, ఇది నీకెన్నో బ్రేకప్? 6వ బ్రేకప్. అరే 6 అమ్మాయిలు నిన్నే వదిలేసారు గాని ఒక్కళ్ళని నన్ను వదిలేయడానికి ఛాన్స్ ఇచ్చిర్రా? అసలు నువ్వేం చెప్పాలనుకుంటానవే? ఏముంది బావా, నువ్వు ఇట్లనే పాత ముస్లిం లెక్క లవ్ చేస్తా అంటే 6 కాదు ఇంకో 60 మంది నీకు బ్రేకప్ చెప్పినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. అంటే ఇప్పుడు ఏమంటావు? అమ్మాయిని బట్టి ప్రేమించే తీరు మారన్నా? మరి అంతే కదా అంజలి. ఏదైనా మాట్లాడుతున్నప్పుడు తుమ్మితే సత్యం అని అనుకునే ఈ జనాలే ఏదైనా పని మొదలు పెట్టినప్పుడు తుమ్మితే అపశకనం అంటారు. నా ప్రేమ లెక్కనే ఉంటది, ఏ అమ్మాయి కోసం అది మారది. మనిషిని అర్థం చేసుకున్నట్లా అప్పుడప్పుడు ఇన్స్టాగ్రామే బెస్ట్ అనిపిస్తుంది. మన మూడుకు తగ్గట్టు రీల్స్ చూపిస్తుంది. గ్రేటే. కుక్క నేను ఇంకా మనిషి అనుకొని భయపడ్డా కాదే. అయినా గాని ఏమైంది బావా, ఇంకా మీ స్వాతి గురించి ఆలోచించుకుంటా బాధపడతానవా? నేనెందుకు దాని గురించి ఆలోచించుకుంటా బాధపడతా?
ఆయన నా కాళ్ళ ముళ్ళు గుచ్చుకుంటే అక్కనే తీసి పడేసి అత్త జేబులో పెట్టుకొని రాను, అర్థమైందా? ఎందుకు అబద్ధం చెప్తాను బావా? మంచినీళ్ళు తాగే కొంత అబద్ధం చెప్పినా కూడా ఉప్పు నీరు గార్చే కళ్ళు మాత్రం అబద్ధం చెప్పాయి బావా. వా అంజలి, ఏమని చెప్పినవానే? వా చూసినావా బావా, నీతో నుండుకుంటా నేను కూడా మస్తు మాట్లాడుతాన్నా. ఏ ఆపే నువ్వు, నేను నా లవ్ లో ఫెయిల్ అవ్వడం నీకు సంబరం అనిపిస్తుంది కానీ నీకు లవ్ మ్యారేజ్ సెట్ కాదు బావా. ఇంకా ఈ కాలం ఆడపిల్లలకి నువ్వు అస్సలే సెట్ కావు. వాళ్ళు నిన్ను జీవితాంతం ప్రేమిస్తారేమో అని చెప్పి నిన్ను నువ్వే మోసం చేసుకుంటాను. స్వాతి విషయంలో అదే జరిగింది కావచ్చు. అదేమో ప్రేమించి మోసం చేసింది, నేనేమో దాన్ని మోసాన్ని ప్రేమ అనుకుని తెలియక ప్రేమించిన. అదే బావా, అందుకే నేనేమంటానా అంటే నేను అత్తమ్మకి చెప్పి నీకు మంచి అమ్మాయిని చూసి పెళ్లి ఏమంటా. ఏమంటావు? వద్దే, ఇక నేను జీవితాంతం సింగిల్ గానే ఉండిపోతా, అస్సలు పెళ్లి చేసుకోను. బావా, జీవితాంతం పెళ్లి చేసుకోకుండా సింగిల్ గా బతుకుడు ఎంత కష్టమో తెలుసా? ఒక్కటి గుర్తుపెట్టుకో, సింగిల్ లైఫ్ అనేది కాకరకాయ కూరస్ ఉంటాయి. తినడానికి చేయదనిపించిన ఆరోగ్యానికి మస్తు మంచిది. కానీ ప్రతిరోజు కాకరకాయ కూర తినలేం కదా బావా. ఏదో ఒక రోజు బిర్యానీ వండుకోవాల్సిందే. నువ్వే ఆలోచించు ఇంకోసారి. నువ్వెన్నైనా చెప్పు, నేను జీవితాంతం సింగిల్ గానే ఉంటా, అంతే. You say slow down. I don't like to move too fast. It drowns the truth with things that are not real, and I really want us to be real with love, love that lasts. స్వాతి, నేనంటే ఎందుకంత ఇష్టం నీకు అసలు? ఇష్టపడడానికి కారణం అవసరం లేదు, కారణాలు వెతికి మరి ఇష్టపడితే అది అసలు ప్రేమే కాదు. అబ్బా, ఏమన్నా చెప్పినావా? ఏం అర్థం కాలేదు కానీ వినడానికి అయితే మంచిగా ఉందిలే. అవును కానీ నాకు ఒకటి అర్థం కాదు, అసలు ఆ రాజుగారిని ఎందుకు ఇచ్చిపెట్టినావు నువ్వు? అబ్బా, వాడి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెటర్ గణేష్. అబ్బా చెప్పొచ్చుగా స్వాతి. నేను ఎందుకు అడుగుతున్నా అంటే వాళ్ళు నీకు నచ్చంది నాలో ఉంటే అది నీ మార్చుకోవచ్చు కదా, అందుకే అడుగుతున్నా. అట్లేం లేదు, వాడు చాలా బోరింగ్ పర్సన్, పాతకాలపు మనిషి. నేను పక్కనున్నా సరే నన్ను పట్టించుకోకుండా బుక్కులు చదువుతూనే ఉంటాడు. ఎక్కువసేపు ఫోన్ మాట్లాడడం నచ్చ అంటాడు, చాటింగ్ చేయడం కూడా నచ్చ అంటాడు. బైక్ మీద అమ్మాయిని ఎక్కించుకొని తిరగడం కూడా అస్సలు ఇష్టం లేదంటాడు. అరే నాకు ఇప్పుడు నన్ను పానీపూరి తినబుద్ధి అవుతుంది, బయటికి వెళ్ళి తిందామంటే ఇంకా ఆడపిల్ల బయట నిల్చొని ఏం తింటావు, ఏమద్దు సపోర్ట్ ఇంట్లో కూర్చో అనేసి అంటాడు. తెలుసా, ఒక్క ముక్కలో చెప్పాలంటే నన్ను పట్టించుకోడు, నన్ను కేర్ చేయడు. మళ్ళీ ఏమన్నా అంటే నా ప్రేమ ఇట్లనే, నేను ఇట్లనే ప్రేమిస్తా అంటాడు. ఇట్లా ప్రేమిస్తే ఏ అమ్మాయి ఉంటుంది చెప్పు? అవునా, అంత అవలేగాడా వాడు? చి, నిజం చెప్పాలంటే వానికి అమ్మాయిని ప్రేమించే హక్కే లేదు. ఏ పోనీతి, ఇప్పుడు వాడి గురించి మాట్లాడినా మూడు అంతా ఖరాబ్ చేసినావు. అయ్యో స్వాతి, సారీ స్వాతి, స్వాతి. బా, చి, అనవసరంగా ఈ టాపిక్ తీసిన. స్వాతి, జన్మనీకేలే మరో జన్మనీదేలే ప్రియతమా కుమలమా. ఈ సీట్లన్నా తాగుదాం. అగో అంటుకుంటలేదు, అగ్గిపెట్ట డూప్లికేట్ ఇచ్చిండు ఏంది ఆడు. థ్యాంక్ యూ. అగో కోడలి పిల్ల దా కూసో. చెప్ప చేయకుండా మా ఇంటికి వచ్చినవేంద్రా? ఏం లేదు మామయ్య, నిన్న మా బర్రె ఈనింది. మీ అక్క మా తమ్మునికి జున్ను అంటే బాగా ఇష్టం, పొయ్యి ఇచ్చినా అంటే తీసుకొచ్చిన. ఓహో అవునా, నేనంటే మా అక్కకు బాగా ఇష్టమే. ఇదే జునిదే. అవునే, నీకు అగ్గిపెట్టి ఎక్కడిదే? బావా అప్పుడప్పుడు సిగరెట్ తాగుతాడు కదా మామయ్య, అందుకే నా దగ్గర ఒకటి ఎక్స్ట్రా పెట్టుకున్నా. ఏమోనే, ఊర్లో ఉన్న అమ్మాయి చుట్టేమో ఆడు తిరుగుతాడు, నువ్వేమో ఆయన ప్రేమిస్తావు. నిన్నైతే అస్సలు పట్టించుకోడాడు. అయ్యో మామయ్య, గుళ్ళో ఉన్న దేవుడు వింటలేడని చెప్పి మనం మొక్కుడు మానేస్తామా? ఇంకొక్క పొద్దులు కూడా ఉంటాం, ఎందుకంటే ఏదో ఒక రోజు మన కోరికలు నెరవేరుతాయని. ఒకటి గుర్తుంచుకోయే, గుడ్డోనికి కంటి చూపు వచ్చినాక అప్పటిదాకా సాయపడ్డ కట్టెనే అవతలు ఇసిరెత్తాడే. నువ్వు కూడా అంతేనే, నువ్వు వానికి అవసరం అంతేనే. నేను మా బావని ప్రేమించినా గానీ మా బావ నన్ను ఎప్పుడు ప్రేమించాలనుకోలే మామయ్య. మా బావకి ముందున్న నేను తప్ప ఊర్లో ఉన్న అమ్మాయిలు అందరు కనబడతారు.
కానీ ఏదో ఒక రోజు వాళ్ళందరు కరెక్ట్ కాదు, నా మరదలే నాకు కరెక్ట్ ఏమో అని మా బావకు ఒక్క రోజు అని అనిపించదా? ఆ రోజు కోసం ఎదురు చూస్తాను మావయ్య. సరే మావయ్య, నేను వెళ్తాను మరి. పిచ్చోళ్ళు ఉంటారు అంతే. జన్మ నీకేనే మరో జన్మ నీదేనే. 5 minutes లో వస్తా అన్నాడు గణేష్. ఇంకా అత్తలేడేంది? ఏదో సర్ప్రైజ్ తీసుకొని వస్తా అన్నాడు. ఎంతసేపు వెయిట్ చేస్తాడు ఇంకా? స్వాతి, ఏమైంది గణేష్, ఇంత లేటా? అయినా నువ్వు నడుచుకుంటూ వస్తున్నాయింది, నీ బైక్ ఏది? స్వాతి, క్వశ్చన్ నువ్వు అడిగినావు, ఆన్సర్ కూడా నువ్వే చెప్తాను. నేను లేట్ గా రావడానికి కారణం నా బైక్ పంచర్ అయింది. అదే ఇక నిన్న మొత్తం ఎండకున్నది కదా, గాలి దిగింది, చూపిస్తే పంచర్ అయింది అని చెప్పాడు. అందుకే ఈరా కట్టాలి వచ్చిన, ఈ ఆడికెళ్ళి నడుచుకుంటూ వస్తాను. సరే తీయని, నీ గిఫ్ట్ ఏదో అన్నావు. ఇదిగో ఏంటి, కవరా? కవర్ కాదు, ఇందులో ఉన్న చీర. హాయ్, నీకు కూడా తెలుసా? చీర ఒకటి కవర్ గిఫ్ట్ ఇచ్చిర్రు. జోక్లా? జోకులు కాదు. సరే కానీ చీర ఎట్లుందో చూడు. మస్తుంది కానీ తెలుసా చీర. అయినా నువ్వు చెప్తే నమ్మవు కానీ ఇట్లాంటి చీర, ఇట్లాంటిదే మొత్తం, ఇట్లాంటి మోడల్, ఇదే కలర్ సేమ్ నా దగ్గర కూడా ఉంది తెలుసా. అయినా ఎట్లా తెలుసు గణేష్ నీకు నా ఇష్టాలన్నీ? ఇంత కరెక్ట్ ఎట్లా చెప్పగలుగుతావు? అంత ఫీల్ కాక, ఆ చీర నీదే. అంటే నేను నైట్ ఫోన్లో చెప్పినావు కదా, ఇక్కడ కుట్టడానికి ఇచ్చిన అని చెప్పి, రాగా ఇట్లే పట్టుకోడు అట్లా అయితే. ఎన్నాళ్ళకు తెచ్చానే వాన. ఎండాకాలం ఈ వాన పాటలు ఎందుకు? ఇవి మా బావాల లవర్ స్వాతి లెక్కున్నదేంది? ఈ పక్కనున్నోడేవాడు గుట్టంగాడు. ఇందామాగు. అబ్బా, నువ్వు అంతగానే ఎందుకు ఫీల్ అవుతున్నావు స్వాతి? ఆయన నీకు ఎప్పుడు గిఫ్ట్ ఇవ్వలేదా? నేను నీకు ఇచ్చిన గిఫ్ట్ అని లెక్క పెడితే 1 2 3, ఓ అబ్బో, దాదాపుగా 5-6 లక్షలు అవుతాయి. అయితే ఇప్పుడు ఇవేంది? ఇవని కాదు, ఇక పెళ్ళైనాకనే ఇస్తామని ఆగిన. పెళ్ళైనాక రెగ్యులర్ ఇస్తా కదా ఇట్లా. అవునా, మరి పెళ్ళి ఎప్పుడు చేసుకున్నా? పెళ్ళి అంటే ఇక నువ్వు ఎప్పుడంటే అప్పుడే చేసుకున్నావు. అయితే కానీ నువ్వు మీ ఇంట్లో మాట్లాడుతా అన్నావు కదా, మాట్లాడినావా? ఏం మాట్లాడుతుంది ఈ రోజు? ఇగో తొందరగా మాట్లాడు, తొందరగా పెళ్లి చేసుకున్నావు సరేనా? ఇగో షాపింగ్ తీసుకోగలుగుతా ఇలా సాయంత్రం, రెడీగా ఉండు. అయితే మా ఇంటి కాగితాలు కుదవెట్టినా కదా, ఆ పైసలు ఇలా పొద్దుకి ఇస్తా అన్నాడు. వచ్చిన తర్వాత కూడా షాపింగ్ పోదాం సరేనా? నిజంగా? నిజంగా నిజమేనా? నిజం, మీ అమ్మ మీద ఒట్టు. ఈ విషయం ఎట్లయినా మా బావకి చెప్పాలి. బావా, బావా, అబ్బా ఏంద్రా జగదీషు, తాపకోసారి ఫోన్ చేస్తాను నా రందిలో నేనుంటే. అప్ప మళ్ళప్ప ఎందుకు ఇస్తారని నేను నీకు? అందుకేరా, అప్ప అనేది అడుగుడుతో ఇచ్చడం దగ్గర చేయొద్దు, ఇచ్చేదాకా అడుగుడం దగ్గర చేయాలి. సరిపడే. ఏమైంది గంత టెన్షన్ కత్తాను? అక్కడ స్వాతి 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 వంతోనే మాట్లాడుతుంది బావా. స్వాతి ఎవరితోనో మాట్లాడుతాందా? అవును. అయితేంది, ఎవరితో మాట్లాడుతూనే ఉంటది కదా ఎప్పటికీ. అరే ఓ పిచ్చోడా, ఆమె పెళ్లికి వెళ్ళి వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటా అని మాట్లాడతారు. పిచ్చోని నేను కాదు, నువ్వు పిచ్చిదానివి. స్వాతి నన్ను దాటి ఇంకొంత దగ్గరకు అస్సలు పోదే. నువ్వు ఎవరిని చూసి ఏమనుకుంటాను? ఓ పిచ్చి బావా, అది నిన్ను పిచ్చోని ఎత్తాంది, అది నీకు ఎప్పుడు అర్థం అవుతుంది? అంజలి, నేను స్వాతి విడిపోయిన మాట నిజమే కావచ్చు, కానీ నాకు దాని మీద ఇంకా ప్రేమ ఉంది. దానికి కూడా నా మీద ప్రేమ ఉందే. అబ్బా బావా, నిన్ను నువ్వు మోసం చేసుకుంటావు బావా. నువ్వు అనుకున్నంత మంచిది కాదు బావా స్వాతి. అంజలి, నేను ఒకటి చెప్తా. అయినా చాలా మంది పెళ్ళైన తర్వాత విడిపోయిన తర్వాత వాళ్ళ ప్రేమ విలువ తెలిసి మళ్ళా కలిసిపోయారు. మేము జస్ట్ బ్రేకప్ అయినాం. మా అంటే ఇంకా 1 month 2 months, ఆ తర్వాత మళ్ళీ కలిసిపోతాం, మేము పెళ్లి చేసుకుంటాం. అసలు నాకు ఎందుకు ఇదంతా కావాలని చెప్తాను అనిపిస్తాను. ఎందుకంటే నీకు నేనంటే ఇష్టం కాబట్టి మా ఇద్దరిని విడగొట్టి నువ్వు నన్ను పెళ్లి చేసుకుందాం అనుకుంటాను. ఇగో అంజలి, నీ పప్పులేం ఉడకాయి. నాకు స్వాతి అంటే ఇష్టం. నా ఈ జన్మ స్వాతికే, స్వాతి జన్మ నాకే. అర్థమైందా? ఇంకోసారి ఇలాంటి చెత్త ఐడలతో నా దగ్గర రాకు. బావా, ఇప్పుడు టాపిక్ మన ఇద్దరి మధ్యలో కాదు, స్వాతి గురించి. నాకు స్వాతి గురించి ఒక విషయం తెలిసింది, అది నీకు చెప్పడానికి వచ్చిన అంతే. సరేనే, అసలు నాకేం చెప్పాలనుకుంటాను? ఇగో బావా, స్వాతి గణేష్ అనే అబ్బాయిని ప్రేమిస్తుంది. ఓకే, వాళ్ళు తొందరనే పెళ్లి చేసుకుందాం అనుకుంటారు. అబ్బో, నువ్వు ఆమె మీద ఏం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకు, మళ్ళీ నువ్వే బాధపడాల్సి వస్తుంది బావా.
సరేనే, నువ్వు చెప్పింది మంచిగానే ఉన్నది, అర్థమైంది, వినిపిస్తుంది కూడా, కానీ నాకెందుకో నమ్మబుద్ధి అయితే లేదే. సరే బావా, నీకు నేనేం చెప్పినా కూడా నీకు నమ్మబుద్ధి అయితే లేదు కదా. అసలే సరే, ఇప్పుడు మన ఇద్దరం కలిసి స్వాతి దగ్గరకు పోదాం. స్వాతి దగ్గరకు పోయి నేనే అడుగుతా స్వాతిని. ఒకవేళ స్వాతికి ఇట్లా కాదు లేదు అని అన్నది అనుకో, ఇక నీ ఇష్టం బావా, నువ్వేం చెప్తాది. సరే చూద్దాం, నాకైతే నమ్మకం ఉంది నా స్వాతి మీద. పోదామా? పా. ఇచ్చిదానా, ఈ రాజుగాని ప్రేమ గురించి నీకు ఏం తెలుసే? అవునే అంజలి, నువ్వు నన్ను లవ్ చేస్తా అంటావు కదా, ఒకవేళ ఇప్పుడు స్వాతి దగ్గర పోయిన తర్వాత నాకు గణేష్ అనేటోడు ఎవరు లేడు, నువ్వంటేనే ఇష్టం అని చెప్తే నువ్వేం చెప్తావే? ఏం చేస్తా, అత్తమ్మ దగ్గరికి నేనే మీ ఇద్దరిని తీసుకుపోయి పెళ్లి చేపిస్తా. అదేందే, నేనంటే నీకు బాగా ఇష్టమేమో, ఒకవేళ నేను ఆమె లవ్ చేసి పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే నువ్వు ఏడవవా, బాధపడవా? ఖచ్చితంగా ఎడతా బావా, నువ్వంటే నాకు ఇష్టం, కానీ నువ్వు దేన్నైతే ఇష్టపడతావో దాన్ని కూడా నేను ఇష్టపడాలి కదా బావా. ప్రేమించడం అంటే వాళ్ళు మనతో ఉండాలనుకోవడం కాదు బావా, మనం ప్రేమించిన వాళ్ళు ఎక్కడున్నా కూడా బాగుండాలనుకోవడం. నువ్వు స్వాతితో ఉంటేనే సంతోషంగా ఉంటావంటే స్వాతితోనే ఉండు బావా. అబ్బో, నీకు తెలివి బాగానే ఉందే. నిజమే, నాతో తిరుక్కుంటా నీకు తెలివి బాగానే పెరిగింది. నువ్వు ఎన్ని మాటలు చెప్పినా కూడా నా ఈ జన్మ, నా ఈ గుండె, నా బాడీలో పాటలన్నీ స్వాతికేనే. దానికి ఇచ్చేసాను ఆల్రెడీ, నువ్వు ఇంకేం చేయలేవు. ఇక పోదాం. ఏంది ఇంట్లో ఉన్నదాన్ని ఇక్కడికి తీసుకొచ్చి ఏదో మాట్లాడాలన్నారు? వినిపిస్తలేదా? అడుగు, నిన్ను అంజలేదు అడుగుదాం అని చెప్పి నన్ను తీసుకొని వచ్చింది. అడుగు. స్వాతి ఆగు, నువ్వు అడుగుతా మంచిగా ఉండదు, నేనే అడుగుతా. అయితే స్వాతి, నేను అడిగితే కూడా అనుమానించినట్టు ఉంటుంది. నా ప్రేమల నమ్మకం తప్ప అనుమానం ఉండదు. నువ్వే అడుగు. అడగన్నా? అడుగు. స్వాతి, గణేష్ ఎవరు? గణేష? గణేష్ ఎవరు? ఆయన ఎవరి గురించో నన్ను అడుగుడేంది? చూసినావా, స్వాతికి గణేష్ నిమజ్జనం రోజు డాన్స్ చేసుడు తప్ప గణేష్ అనే వ్యక్తి తెలియదు. దానికి ఎందుకే అనవసరంగా అనుమానిస్తావు? నువ్వు ఆగు బావా, నేను స్వాతిని మళ్ళోసారి అడుగుతా. సరే అడుగు. స్వాతి, నువ్వు మధ్యాహ్నం సంఘం కాడ గణేష్తో నీ ప్రేమ విషయం, పెళ్లి విషయం మాట్లాడి నేను నా కళ్ళతో చూసినా, నా చెవులతో విన్నా. స్వాతి, ఇప్పుడు నువ్వు అబద్ధం చెప్పకు. ఏ అంజలి, నువ్వు కరెక్ట్గా మాట్లాడు. ఒక ఆడపిల్ల గురించి ఇలాంటి నిందలు వేయడం కరెక్ట్ కాదు, అర్థమైందా? ఏంది రాజు ఇది? మా ఇంటికి తీసుకొచ్చి నా గురించి ఇలా మాట్లాడిపిస్తున్నావు. అరే సారీ, నిజం బావా, నేను మాట్లాడతా. నేను చెప్పేది నిజం బావా. ఏమంటాంది? నా మీద ఒట్టు బావా, నేను ఎందుకు అబద్ధం చెప్తా చెప్పు? నేను చూడండి వినండి, నేను ఎందుకు మాట్లాడతా? నువ్వు ఎవరు చూసి ఎవరు అనుకున్నావు? లేదు బావా, నేను చెప్పేది నిజం. స్వాతి అబద్ధం చెప్తాను బావా. స్వాతి, నువ్వు చెప్పు స్వాతి. ఏ మీదకి వస్తున్నావేంది? మీదకి వస్తున్నావేంది? ఏంది రాజు ఇదంతా? ఏయ్, నీకేమన్నా బుద్ధుందా? ఎందుకు అబద్ధం చెప్తాను? నా కళ్ళతో నేను చూసిన. ఏ అంజలి, నువ్వు ఎక్కువ మాట్లాడు. నా క్యారెక్టర్ గురించి మాట్లాడే రైట్స్ నీకు లేవు. ఏంది రాజు ఇది? ఇక్కడ నుంచి ముందు వెళ్ళిపో. స్వాతి, అంజలి ఒక్కసారి లేదు బాబా, దాని క్యారెక్టర్ గురించి నీకు తెలియదు, దాని గురించి నీకు తెలియదు. అది నేను మోసం చేస్తాంది, అది ఎవరితో తిరుగుతుంది, అది నీకేం తెలియదు. స్వాతి క్యారెక్టర్ గురించి మాట్లాడే హక్కు నీకు లేదు. ఇంకోసారి నోరు జారినవు అనుకో, జీవితంలో నీ ముఖం నేను చూడ. ఒక ఆడపిల్లవే ఉండి ఇంకో ఆడపిల్ల గురించి నోటికి వచ్చినట్టు మాట్లాడతాను. సిగ్గనిపిస్తలేదా నీకు? ఛీ, నువ్వు నా మరదలు అని చెప్పుకోవడానికే నాకంత ఎటు అనిపిస్తుంది. స్వాతి, సారీ. అంజలి, నేను ఇక్కడ తీసుకొచ్చుడు చాలా తప్పు. నేను నీ నమ్మకం నింద ఆమెను తీసుకురాలి ఇక్కడికి. నేను మీ నమ్మకం ఉండి తీసుకొచ్చిన, అది చెప్పేది అబద్ధం అని నిరూపించడానికి తీసుకొచ్చిన. అది కావాలని నీ మీద ఒక నిందేసింది, ఆ విషయం నాకు అర్థమైంది. కానీ నీ గురించి ఊర్లో ఏమేమి అనుకుంటాలో అని నీకు తెలవడానికే నేను దాన్ని తీసుకొచ్చిన, అంతే తప్ప వేరే ఉద్దేశం కాదు. నీ గురించి చెడుగా చెప్పడానికి కాదు. స్వాతి, ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. ప్లీజ్ స్వాతి, నేను రోజులు చేసిన తప్పు నేను మళ్ళీ రిపీట్ చేయ. నేను మంచి చూసుకుంటా, నన్ను లవ్ చేయ స్వాతి, ప్లీజ్. సారీ రాజు, నేను ఇంకెప్పుడు నీకు దూరంగా ఉంది. ఐ లవ్ యూ రాజు. స్వాతి, నిజమా స్వాతి?
యూ స్వాతి, థ్యాంక్ యూ సో మచ్. ఇన్ని రోజులు నువ్వు లేకపోయేసరికి పిచ్చోళ్ళు అయిపోయినా స్వాతి. దాదాపు వారం రోజులు నువ్వు నన్ను ఇచ్చిపెట్టి మన ఇద్దరికి బ్రేకప్ అయ్యి ఆ వారం రోజులు అసలు నేను నాకు పిచ్చి లేచిపోయింది స్వాతి. ఇంకెప్పుడు నన్ను ఇచ్చిపెట్టి పోవుగా స్వాతి. స్వాతి థ్యాంక్ యూ. స్వాతి